బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెర లేపిందంటూ దుయ్యబట్టారు. 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 3 రాజధానులు అంటూ ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ కూడా మండిపడుతోంది. 3 రాజధానుల అంశం ఫెయిల్ అయిందని, అందుకే వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఎవరిని మోసం చేయాలని చూస్తాం. ఇప్పుడు కొత్తగా నాటకానికి ఇన్ని రోజులు ఏం నిద్రపోతున్నారు? 5 సంవత్సరాల నుంచి పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేశారు. ఒక్క భవనాన్ని నిర్మించారు. విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్ నిర్మించడం తప్పిస్తే ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమం ఆ ప్రాంతంలో చేశారా? ఏమీ చేయకుండా ఇవాళ మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ అదే తేనె పూసిన కత్తులు వీళ్ళు. తర్వాత అయిపోయిందంటే ఒకవేళ నమ్మి పొరపాటున ప్రజలు ఎక్కడన్నా మోసపోతే మళ్ళీ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తారు. కొత్తగా రాజధానిని హైదరాబాద్లో కొనసాగించాలని సుబ్బారెడ్డి గారు అనడం వెనుక కారణం ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్నది తప్పితే మనకు వేరే కనబడదు. ఆ 3 రాజధానుల వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం అనేది ఫెయిల్యూర్ అయింది. అందుకనే ఇప్పుడు ఈ కొత్త డ్రామాకు తెరలేపిండని నా యొక్క అంచనా. సెంటిమెంట్ను బేస్ చేసుకోవడం అంటేనే చేతగానితనం ఎప్పుడు కూడా. సో మేము అన్ని చేసినాం అని అంటున్నారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. ఇది తప్పు.